ఈయన ఈయన ఎక్కడికి వస్తే అక్కడ సర్వనాశనం అయిపోయిద్దని పోపు అనేవాళ్ళే కానీ రా అనేవాళ్ళు లేరు. ఆయన సలాబాల కోసం ఆ గుండును పిండినిలాగ చేసి ఆయన సలాబాల కోసం ఇష్టం వచ్చినట్టు కట్టుకున్నాడు. కానీ మేము ఒకటే చెప్తున్నాం, రాజధాని మహిళలు మేము అభివృద్ధి కోసం ఇచ్చాం, 5 కోట్ల ఆంధ్రుల కోసం ఇచ్చాం. దాంట్లో మా పిల్లలు కూడా ఉంటారు. నా కూతురు అడిగింది, అమ్మ అరెకరం ఇచ్చి అరెకరం అన్నా ఉంచుకోకుండా ఇదేంటమ్మా, అందరు చేసిన పని మనం చేయాలి అమ్మ అని మేము భూములు ఇచ్చాం. ఇవాళ ఏం మాట్లాడు, ఒకడు ఎడారి అంటాడు, ఇంకొకడు అంటాడు శ్మశానం అంటాడు. శ్మశానంలో కూర్చొని పాలిస్తున్నావా నువ్వు? అసెంబ్లీ ఎక్కడుంది? సిఆర్డి ఎక్కడుంది? సచివాలయం ఎక్కడుంది? ఇవాళ నువ్వు నీకు ఏమన్నా విజయవాడ వాళ్ళు పొలాలు ఇచ్చారని చెప్పి సిఆర్డీని తీసుకెళ్ళి నువ్వు విజయవాడలో పెడతావా? మేము కౌళ్ళు వేయటానికి అని పోయి అడిగిన వాళ్ళని కొట్టి రోడ్లు ఎక్కిస్తావా? గట్టిగా మాట్లాడిన వాళ్ళని కేసులు పెడతావా? నీ అధికారం ఎంతవరకు? పోలీసు డిపార్ట్మెంటు నీ చేతిలో ఉందని చేస్తున్నావు. నీ పదవి అన్నాలు నువ్వెన్నాలు, ఈ పోలీసులు అన్నాలు.